సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? నా పేరు కాశీ విశ్వేశ్వరరావు. ఓకే సార్. సార్ బాబు గారి పరిపాలన 30 రోజుల్లో ఎలా అనిపించింది మీకు ఇక్కడ? ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తున్నారు, ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడారు, అలాగే పోలవరం వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేది ఫ్యూచర్లో డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా మీకు? డ్యామ్స్గా వెళ్తుంది, ఎలాంటి సందేహం లేదు. మ్మ్. అంటే ఇప్పుడు అంతా ఖజానా అంతా శూన్యం అయిపోయింది, దాని అంతా సంపద సృష్టించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. పబ్లిక్ కూడా కొంచెం సహకరించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉండేది, ఇప్పుడు రద్దు చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్. నో కామెంట్స్. అంటే రద్దు చేయడం మంచిది అంటారా? మీ మీ ఉన్న ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం మంచిది అంటారా? అది ఫోటో అనేది కరెక్ట్ కాదు. అది దాని గురించి పూర్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో అదే అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ల్యాండ్ బుక్ల మీద, అంతే. బుక్ల మీద కానీ మీకున్న ల్యాండ్ ప్రాపర్టీస్ మీద. సో అదే ఆప్షన్ ఇప్పుడు రద్దు పూర్వం చేశారు అంటే ఫొటోస్ ఉండకూడదని ఎన్టీ రామారావు నుంచి టైంలో నందమూరి తారక రామారావు ఏదైతే అమలు చేశారో అదే కంటిన్యూ అవుతేనే మంచిది. అదే ఇప్పుడు రద్దు చేశారని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. సో అది చేయడం మంచిదే అంటారా? చంద్రబాబు గారు రద్దు చేసింది మంచిదే. మంచిదే. సో ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా పెట్టారు కదండి ఈ గవర్నమెంట్ వచ్చాక, ఇది ఎంతవరకు? ఇప్పుడు చాలామంది వేలాది మందికి ఇసుక మీద దొరుకుతుంది కాబట్టి జీవనాధారం అదే కాబట్టి ఇప్పుడు ఫ్రీగా బతకగలుగుతున్నారు. ఓకే. దీని పూర్వం కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికీ చాలా దీని పరిస్థితుల్లో ఉంటాయి. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి అంటే డిఫరెంట్ ఏంటంటే వీళ్ళిద్దరు మంచిగానే చేస్తారు, యూనిటీగా ఉంటారని నమ్మకం ఉందా ఈ 5 ఏళ్ళలో? ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నో తెలుసుకున్నాడు, ఒక పరిపక్వతంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్. పవన్ కళ్యాణ్ తెలిసింది ఎంత తెలుసుకోవాల్సిన బోర్డంతో. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇండస్ట్రీ పొలిటికల్లోకి వచ్చారని కొంతమంది కామెంట్లు అన్నారు కదా. సినిమాలు తీసుకోవడం మంచిది అంటారా, ఆయన పొలిటికల్లో ఉండడం మంచిది అంటారా? పొలిటికల్లో ఉండటమే బెస్ట్. అది పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? మన బెస్ట్ యాక్టర్. ఇప్పుడు పబ్లిక్ కూడా సర్వీస్ బాగానే ఉంది, రెస్పాండ్ అవుతున్నారు కూడా. ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా శాండిల్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇంకా ఫుల్గా చాలా ఛాన్సులు ఉన్నాయి. మాది గుంటూరు జిల్లా. ఓకే. చంద్రబాబు నాయుడు 30 రోజుల్లో సదుపాయాలు గారు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం? బాబు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకాలు పెట్టింది పెన్షన్ మీద, అట్లాగే 5 పథకాల మీద సంతకాలు పెట్టి ప్రజలకి సుపరిపాలన అంటే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావటం వల్లనే ఈరోజు సుపరిపాలన అందరికీ అందుబాటులోకి వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారే కానీ 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అతి దారుణమైన పరిపాలన, రాక్షస పాలన చేశాడు. ఆ రాక్షస పాలన నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకొని ఈ సుపరిపాలన యొక్క అద్భుతాలని ఆ పెన్షన్ కానీ 7,000 ఇవ్వటం కానీ, ఈయనలాగా పెన్షన్ని 3,000 నుంచి 250, 350 పెంచుకుంటూ కాకుండా ఒకేసారి పెంచిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే పెన్షన్ విధానంలో అది అవ్వాతాతలకి ఇంటికి పోయి వీళ్ళని వాలంటీర్ల పేర్లు చెప్పి ఆ రోజు ఏదేదో చేసుకొని ఏదేదో చెంది సచివాలయం ఉద్యోగులు కూడా ఈకుండా 3 నెలలు ఎండాకాలంలో ఎంబడబెట్టి ఆ పెన్షన్ తాతలను అవ్వాతాతలను చంపిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనే. అలా కాకుండా సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఇవ్వగలరు ఇంటికి వెళ్ళి పెన్షన్ని. ఆ విధంగా 7,000 రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే. అది తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది. ఆ సుపరిపాలన తెలుగుదేశం పార్టీ వల్లనే చూస్తుంది. అట్లాగే ఈ 30 రోజుల్లో కూడా ఈ అమరావతిని డెవలప్మెంట్ చేసి అమరావతి కోసం ఏమేమి కార్యక్రమాలు ఎప్పటికీ 2-3 సార్లు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, అట్లాగే అన్ని చోట్ల వైజాగ్ కానీ అన్ని విధాలుగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ ప్రతి కార్యక్రమాన్ని 30 రోజుల్లో 30 కార్యక్రమాలు గట్టిగా చేశారు. ఆ కార్యక్రమాలు గట్టిగా ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజా దర్బారు పెట్టి ప్రజా దర్బార్లో కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలి వాళ్ళ ఈరోజు గతంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా, లేకపోతే ఏదైనా ఎవరన్నా కలవాలన్నా, ఒక ఎమ్మెల్యే గారిని కలవాలన్నా, ఎవరన్నా కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వారు ఎమ్మెల్యేలకే దిక్కులేదు. కానీ ఈరోజు ప్రజలు డైరెక్ట్గా నారా లోకేష్ బాబు గారిని కలిసి తన సమస్యలను చెప్పుకొని ఆ సమస్యలను తీర్చే విధంగా మొన్న కూడా ఒక హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళవి కూడా డైరెక్ట్గా ఒక చిన్న మెసేజ్ ద్వారా ఈరోజు నారా లోకేష్ బాబు వాళ్ళందరి సమస్యలు తీర్చాడు. అట్లా ఇదో మా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నీ తీర్చి ప్రజల యొక్క మన్ననలు కొనుక్కున్న పరిపాలన ఏదైనా ఉందంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నేను ఈ విధంగా సౌకర్యంగా చెబుతున్నాను. అంటే
ఏ పార్టీ అయినా ఓకే, ఒక లీడర్ కదా, ఒక లీడర్లు ఇలా చేస్తే ఇక సొసైటీ కూడా ఎలా చూసిద్ది అంటారు? అదేనండి. అందువల్లనే ఈరోజు వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేసింది. అందువల్ల పరిమితం. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ, వాళ్ళు చేసిన రాక్షస పాలన కానీ, వాళ్ళు చేసిన అన్యాయాలు కానీ, వాళ్ళు చేసిన అక్రమాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుందంటే వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకొని ఈరోజు సుపరిపాలన అందిస్తున్న గవర్నమెంట్ ఎవరైనా ఉందంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లనే, తెలుగుదేశం పార్టీ వల్లనే జరుగుతుంది. అది నారా లోకేష్ బాబు గారి వల్లనే జరుగుతుందని, రానున్న కాలంలో లోకేష్ గారు మంచి భవిష్యత్తు ఇస్తారని, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుందని మేము పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు ఒక మాటలో? ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన కష్టతీరు, ఆయన కష్టపడే వివరణ చూస్తుంటే ఎంత తగ్గి మనం ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్నా సరే తగ్గి పనిచేసే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆ పవన్ కళ్యాణ్ గారు వల్లనే అవుతుందని, ఆ జనసేన పార్టీ వల్లనే అవుతుందని సౌకర్యంగా చెప్తారు. నమస్తే సార్. నా పేరు మొహమ్మద్ యూసుఫ్ అండి. గుంటూరు నుంచి వచ్చాను. దాదాపు ఇప్పటికి 3వ సారి రావడం. కానీ ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ప్రజా దర్బార్ అనేది ప్రజల్లోకి ఒక మంత్రి వచ్చి ప్రజల్లో మాట్లాడటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా సమస్యలు కూడా వింటున్నారు కాబట్టి లోపల మా మిస్సెస్ పంపించాను. నేను బయట ఉన్నాను. మా అమ్మాయి స్టడీ గురించి వచ్చాను, ఎడ్యుకేషన్ గురించి. అలాగే బాబు గారు వచ్చాక చాలా ఆశలు పెరిగాయి మాకు. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా డెవలప్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఈ 30 రోజుల్లో సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రాష్ట్రంలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ, మీ సరౌండింగ్లో కానీ? ఇప్పుడు 30 రోజుల్లోనే చెప్పేయలేము కదా సార్ గవర్నమెంట్ ఎలా అనేది. ఇంకా టైం ఉంది. 1 సంవత్సరం గడిస్తే కానీ దీని గురించి ఏం చెప్పలేదు. ఫైన్. టీడీపీలో ఇప్పుడు 30 రోజుల్లో మీ ప్రజాదళం అనేది వస్తున్నారు కదా, ఇలా మీటింగ్స్ వస్తున్నారు కదా. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటి సదుపాయాలు ఏమైనా జరిగినాయా? మినిస్టర్ కానీ, ఎంపీ కానీ ఎవరైనా పిలిచారు ఇలాగా సదుపాయాల వరకు? ఫోటోల వరకే సార్ వాళ్ళు, ఫోటోల వరకే. ఫోటోలో టీవీలో తప్ప వాళ్ళని డైరెక్ట్గా చూసింది లేదు, మా సమస్య వినింది లేదు. మైనార్టీలు కానీ, దళితులు కానీ ఎవరికైనా కూడా వాళ్ళు మంచి చేశారనేది ఎక్కడా లేదు. మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీ వాళ్ళకి మంచి సదుపాయాలు చేస్తారు, మంచి రిజర్వేషన్స్ ఉంటాయి, మంచిగా చూస్తారని నమ్మకం ఉందా? రాగానే చెప్పారు కండి మైనార్టీల కోసం ఇంకా మంచి చేసేదేముంది, చేస్తున్నారుగా. మెగా డిఎస్సి వదిలేరు, దాంట్లో అందరూ ఉన్నాం. మా అమ్మాయి కూడా రాస్తుంది. లాస్ట్ టైం మేము డిఎస్సి కూడా టెట్ కోసం అప్లై చేస్తే మా అమ్మాయి పేరు తప్పు వేసేసారు. వెళ్ళి నేను స్టేట్ బోర్డులో అడిగితే దాని గురించి ఒకళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది వెరీ వెరీ వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డికి అసలు పరిపాలన రాదు, ఆయన దానికి అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు పొత్తుతో వచ్చి గెలిచారు కదా, సో వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉందో? డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందో? పేద ప్రజలకి వెన్నుముకగా ఉంచుంటారంటారా? పవన్ కళ్యాణ్ గురించి అయితే నాకేం తెలియదండి. ఆయన సినిమా యాక్టర్గా అయితే బాగా తెలుసు, గబ్బర్ సింగ్ అని. ఈయనంటారా అందరికీ తెలుసు. ఈయన ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకొక 5 years కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు నమ్మకం వచ్చేసిందా మీకు? వచ్చేసింది కన్ఫామ్గా. ఎందుకంటే మా రాజధాని డెవలప్ అవ్వాలి, అమరావతి, అది మెయిన్. ఓకే సార్. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే సదుపాయాల పరంగా గతంలో సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, అంటే సంవత్సరానికి ఇంత. ఇప్పుడు అలాంటి సిస్టమ్ కూడా లేదు, పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి ఆ కాన్సెప్ట్స్ కూడా లేవు కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎలా ఉంటాయి? లేవని మనం అనుకుంటున్నాం, కానీ అది వేరే విధాలుగా ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు పిల్లలకి 10th పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తామంటున్నారు. ఇంకా దానికన్నా ఇంకా ఏం కావాలి? ఇది కరెక్ట్ కదా. ఒకేసారి ఇస్తే తీసుకెళ్ళి ఎటు ఖర్చు అవుతాయో ఏం తెలియదు. ఇది నెల నెల జాగ్రత్త చేసి బ్యాంకులోనే పడతాయి కాబట్టి పిల్లలు జాగ్రత్త చేసుకుని ఆ ఫీజులు అవి కట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళి ఎంపీ దగ్గరికి వెళ్తే ఒకవేళ ఫోటోల వరకే వాళ్ళు అంకితం అని అన్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా చూస్తున్నారు? అంటే చెప్పగానే వర్క్ అవుతున్నాయా, లేకపోతే ఇక్కడ కూడా ఫోటోల వరకు అంకితమా? అవ్వకపోతే పొద్దున్నే 3ంటికి లేచి ఎవడొస్తారండి ఇక్కడికి? పనులు అవుతున్నాయి కాబట్టి జనాలందరూ వస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. నేను కూడా ఇవాళ 4ంటికి వచ్చాను, 4 నుంచి ఇక్కడే ఉన్నాను. లోకేష్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన అంత గ్రేట్ లీడర్ ఎవరు ఉండడు నాకు తెలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు ఒక మాటలో? పవన్ కళ్యాణ్ అంటే ఉన్నదాంట్లో మంచి చేస్తామని చెప్పాడు. ఇప్పుడు చేసేదాకా మేము ఆగుతాం, చూసి దాన్ని బట్టి పరిపాలిస్తాం. సో పిఠాపురంలో కూడా పిఠాపురం అనే పేర్ల మీద హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఆయన పేరు మీద మంచి మంచి క్రేజ్ రన్ అవుతుంది కదా, అంత నమ్మకం ఉందంటారు ప్రజల్లో? ఉంది అనిపిస్తుంది. ఎందుకు అంత నమ్మకం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీద? ఏదో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మంచి చేస్తారని నమ్మకం, మాకు మంచి చేస్తాడు అని నమ్మకం ఉందంటారా? మరి గతంలో డెవలప్మెంట్ పరంగా కూడా వెనకడుగు ఉంది కదా, ఇప్పుడు డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? జరిగిద్ది నమ్మకం. మరి ఫ్రీ బస్సెస్ అనేది పెడుతున్నారు కదా, మీ ఆటో వాళ్ళకి ఎలా? ఈ బస్సులు పెట్టినా కానీ దేనివల్ల దానికే ఉంటారు అంతే. ఏదైనా ఆలోచించే చేస్తున్నారంట? అంతే, ఆలోచించే చేస్తారు, దేని దానికే ఉంటుంది. మేము తోలుకునే ఇప్పుడు ఒక 10 రూపాయలు తోలుకుంటాం,
800 తోలుకుంటాం, దాంట్లో నష్టం ఉంది, నలుగురు బతుకుతారు. బాబు గారు 30 రోజుల పరిపాలన ఎలా అనిపించింది మీకు? సూపర్గా ఉంది. ప్రపంచంలోనే ఏ గ్రేడ్, ఏ ముఖ్యమంత్రి ఈ టైప్లో చేయట్లా. అదే జగన్మోహన్ రెడ్డి గట్టి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంకా స్టార్ట్ చేయలేదని కొంతమంది అంటున్నారు, నిజమైన ఈ మాట? జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేసింది ఏంటంటే పేదలకి అన్నా క్యాంటీన్లు తీసేశాడు మొట్టమొదట. రెండోది ప్రజావేదికను కొల్లగొట్టేశాడు. మూడోది ఏంటంటే పేదల మీద దౌర్జన్యాలు, దారుణకాండ. ఆయన బెస్టా ఈయన బెస్టా మీరు మీ గురించి కూడా ఆలోచించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చూశారు, గవర్నమెంట్ మారింది, ఇప్పుడు 30 రోజుల్లో ఏమైనా జరిగిందా మీకు ఇక్కడ? సూపర్గా జరుగుతుంది. ఇంకా జరగాల్సింది కూడా చాలా ఉంది. రాజధాని ఎలా ఉందో ఇవాళ వెళ్ళి మీరు కళ్ళతో చూడండి. ఈ వరకు ఎట్లా ఉందో చూడండి. ఈ వరకే ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు సూపర్గా రోడ్లన్నీ బాగు చేస్తున్నారు. అలాగే పోలవరం కాలువ, మా భూములు ఇచ్చాం పోలవరం కాలువకి. మేము ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక రైతుకు అమ్ముకుంటే డబ్బే వస్తుంది, మా తల్లిదండ్రి పేర్లు ఉండవు. మాకు పోలవరం కాలువలో భూములు ఇచ్చామంటే మా తల్లిదండ్రి పేర్లు కూడా రికార్డులోకి ఎక్కినాయి. అబ్బాయి గారు, ఒక రైతులుగా, ఒక విలేజ్ సిస్టమ్స్గా చెప్తున్నా, ఫ్రీ ఇసుక అనేది పెట్టారు కదండి. సో ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చాక ఫ్రీ ఇసుక పంపిణీ? అంటే నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు. ఏంటంటే ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా పెట్టారు కదా. స్టాండ్ ఇసుక ఫ్రీగా అవుతుంది. నేను బిల్డింగ్ కార్మికులు, ఇసుక ఫ్రీగా అవటం వల్ల మాకు ఉపాధి రేపు నుంచి దొరుకుతుంది. ఇప్పుడు కేవలం ఇవాళ ఉపాధి లేకే నేను రోడ్లు వెంబడి తిరుగుతున్నా. కరెక్టే అంటారు ఇసుక ఫ్రీ అనేది పెంచడం అనేది? కరెక్టే అంటారు? చాలా కరెక్ట్. పేదలకి, ధనవంతులకు కూడా అందరికీ కరెక్ట్. ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండేది. స్టాండ్ అమ్మేసుకుని కోట్లు కడిస్తాం, అది తప్పు కదా. మాకు వర్క్ లేకుండా చేశాడు. మా బిల్డింగ్ కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అప్పుడు? జగన్ గవర్నమెంట్. జగన్ గవర్నమెంట్లోనే కదా మేము రోడ్ల మీద. ఇప్పటికీ కోలుకోవాలి ఆ దెబ్బ. ఎంత ఉండేది ఇసుక? వాళ్ళు రకరకాలుగా, ఒక పెద్ద లారీ వచ్చేసి 50,000కి అమ్ముకునే వాళ్ళు, చిన్న లారీ వచ్చేసి ట్రాక్టర్లకు 6,000, 7,000 అట్లా. దాంట్లో కూడా స్కాములు. మళ్ళీ ఆడు 5,000కి అమ్మంటే ఈడు 7,000కి అమ్ముకునే రకాలు, వాటిల్లో కూడా డీల్ చేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడుకి జగన్కి తేడాలేంటి? చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పుట్టిన మనిషి, జగన్ ప్రజలను పీక్కు తినే మనిషి. అదే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు కదా. ఏమన్నా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు కదా పాలిటిక్స్లో. సో ఎందుకు సింగిల్గా వచ్చి ఓడించలేకపోయారు? ఎందుకు పొత్తు పెట్టుకుని వచ్చారని చాలామంది అడుగుతున్నారు. సింగిల్గా ఏం ఓడిస్తాడు? వెనకమాల బ్యాక్గ్రౌండ్ అంతా ప్రజావేదిక కూల్చేశాడు, ఇసుక అమ్మేసుకున్నాడు, లిక్కర్, శాండ్, ఇసుక, అన్ని మాఫీలే కదా. సో ఈ మాఫీల వల్ల గట్టిగా పోటీ చేద్దామని చెప్పి డెసిజన్ తీసుకున్నారు. ఇంకో మళ్ళీ అంగన్వాడీలని ఎంత ఇబ్బంది పెట్టాడు, మన కళ్ళ ముందు తెలుస్తుంది. పేదలను ఎంత ఇబ్బంది పెట్టాడు, అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లో గెలిచాక ఒక రాజు రాజధానిలోకి వెళ్తాకే సెక్యూరిటీని గన్మెన్లను పెట్టుకుని ముసుగులు వేసుకుని వెళ్తాడు ఎవడన్నా రాజు అన్నవాడు. రాజుగా ఇదిగో ఇండియన్ గవర్నమెంట్లో రాజుగా పుట్టాడంటే రాయల్టీగా వెళ్ళాలి కాలు ఎగరేసుకుని. దొంగోళ్ళలాగా గన్మెన్లు, పోలీసులు, బందోబస్తీ రాజధాని ప్రజల ముందు హ్యాపీగా తిరగలేకపోయాడుగా. అది కరెక్ట్ కాదు.